హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ అనేది తీసుకొచ్చారో చూస్తాం. ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ అలాగే మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. మీరు క్లైమ్ చేసుకోవడం వలన, లైక్ చేయడం వలన మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవన్నీ మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది అందించబడుతుంది. ఓకేనా? పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? Eight of Swords, the Hanged Man, Four of Cups, Knight of Cups, Knight of Pentacles, Ten of Cups, The Fool. Wow, super. The Star, Page of Pentacles, Two of Pentacles की clarifier universe. Okay, Five of Cups, Three of Pentacles అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా ఎస్ ఆఫ్ వ్యాన్స్ అనమాట. ఓకే, ఇక్కడ 3 కార్డ్స్ మాత్రమే కొంచెం సాడ్గా ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ మిగతా కార్డ్స్ అన్ని చాలా పాజిటివ్ కార్డ్స్ అండి. ఓకే, ఈ 3 కార్డ్స్ మాత్రమే కొంచెం ఏదో పెయిన్ అనుభవిస్తున్నారు అన్నట్టుగా ఉంది. నేను ప్రతి ఒక్క కార్డ్కి మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాటమ్ ఆఫ్ ద డెక్ నుంచి మొదలు పెడదాం. ఓకేనా? ఎస్ ఆఫ్ వ్యాన్స్ అండి. ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి, మళ్ళీ మీతో ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు. చాలా మటుకి మీ పర్సన్ వైపు నుంచి మీకు 1 డే ఆర్ 1 వీక్ లోపల చాలా మందికి ఇక్కడ కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఎనర్జీ అనేది చూపిస్తుంది. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. అండ్ మీకు మీ పర్సన్కి మధ్యలో మీరు ఏ పర్సన్తో అయితే డీల్ అవుతున్నారో ఆ పర్సన్కి 1 కిడ్ ఆర్ 2 కిడ్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా? సింగిల్ ఉన్నారు అంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, మీ పర్సన్ మనసులో మీ మీద లవ్ ఉందా లేదా అంటే తన మనసులో మీ మీద చాలా లవ్ అయితే ఉందండి. కానీ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం దాచిపెడుతున్నారంటే మీ దగ్గర తనకి లవ్ ఉన్నా లేనట్టుగా నటించడం అనమాట. ఓకే, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్తోనే ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారండి. తనకి ఇష్టం లేదు మీ లైఫ్ నుంచి వెళ్ళాలి అని, కానీ తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఏదైనా ఉంటుందన్నమాట. ఓకే, చాలా బాధతో, చాలా హార్ట్ఫుల్ పెయిన్తో వెళ్ళారనమాట తను. ఓకే, చాలా సాడ్గా ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్. అండ్ మీ మీద ఉన్న లవ్ అండ్ ఆ ఫ్యాషన్ మాత్రం అలాగే ఉందన్నమాట ఈ పర్సన్కి. మీ పర్సన్ మనసులో మీ మీద చాలా లవ్ అయితే ఉందండి. ప్రజెంట్ తను మీ మీద చాలా లవ్ ఉంది అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న కేరింగ్ అదంతా ఈ పర్సన్కి ప్రజెంట్ ఉంది. అండ్ తను చాలా స్టక్ అయిపోతున్నారనమాట. తనకి మీ లైఫ్లో నుంచి వెళ్ళాలి అని ఈ పర్సన్కి లేదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో తను వెళ్ళారు. అండ్ తన చుట్టూ చూడండి స్వార్డ్స్ ఉన్నాయన్నమాట. అండ్ చేతులు కూడా ఈ పర్సన్కి కట్టేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ తన ఐస్కి కూడా తను కట్టేసి ఉన్నాయన్నమాట గంతలు. ఓకే, అంటే ఈ పర్సన్ ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కోవడం. మేబీ తన మదర్ ఫాదర్కి తను ఒకరే సన్ ఆర్ డాటర్ అయి ఉండొచ్చు, లేదా మీరు కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో అన్కండిషనల్ లవ్ ఉండి ఉంటుంది. కానీ ఈ పర్సన్ మీకు ఏ విధంగా కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉండి ఉంటారనమాట. తను కూడా హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరు.
మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలి అంటే ఈ పర్సన్కి కూడా అంత ఈజీ అనేది కాదనమాట. మీ మీద తనకి ఎలా ఉన్నా లేనట్టుగా తను మీతో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ, అండ్ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకోవడం కానీ ఇదంతా చేసి ఉంటారనమాట. అండ్ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉంటారండి. ఓకేనా? అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే తట్టుకొని నిలబడాలి అని పర్సన్ అనుకుంటారనమాట. కానీ మీరేంటంటే చాలా ఏడుస్తారు, చాలా బాధపడతా ఉంటారు. ప్రతిరోజు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా ఏడుస్తా కూర్చుంటారనమాట. మీ పర్సన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా వాటిని తట్టుకొని నిలబడాలి అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటారనమాట. ఓకే, తనకి మీతో ఉండాలి అని ఉంది, కానీ ఉంటున్నారా? లేదు. చాలా బాధతో అయినా తను వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకంటే తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, అండ్ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా తన లైఫ్లో కిడ్స్ ఉండొచ్చు, వారిని ఈ పర్సన్ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉండొచ్చు, అలాగనమాట. ఓకే, తను స్టక్ అయిపోతున్నారు. తను ముందుకు వెళ్తున్నా తన ప్రాణం అనేది మీ దగ్గరే ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ద హ్యాంగ్డ్ మ్యాన్ అండి. ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చేరుకోవాలి అండ్ ఈ పర్సన్ మనసులో చాలా లవ్ ఉంది అని చెప్పాను కదా, తను మీతో ఏమీ షేర్ చేయడం లేదు. ప్రజెంట్ మీ పర్సన్ ఏంటంటే మీ మీద లవ్ లేదు, అండ్ మీరంటే ఈ పర్సన్కి అసలు కేర్ అనేది లేదు. అలా ఈ పర్సన్ ప్రవర్తిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, మీ మీద లవ్ ఉన్నట్టుగా తను లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు, కానీ తన మనసులో మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనమాట. ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్కి వేరే ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. మేబీ నాకు తెలిసి మీరు సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారంటే తనకి వేరే వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం కానీ, అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అనేది తన మీద చాలా ఎఫర్ట్స్ పెడతా ఉండడం అనమాట. లేదా మేము చెప్పిన అబ్బాయినే నువ్వు చేసుకోవాలి, సో ఇదంతా అనమాట. ఓకే, కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్. తన లైఫ్లో ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ ఈ పర్సన్ వారిని కేర్ చేయడం లేదు, వారిని చూడడం లేదు. మీతో ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు ఈ పర్సన్. మిమ్మల్ని ఏ విధంగా చేరుకోవాలి అనేది తనకు అర్థం కావడం లేదనమాట. అండ్ మీతో ఈ పర్సన్కి పాస్ట్ టు ప్రజెంట్ దాకా ఏం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది మీరిద్దరు ఎదుర్కొన్నారు, సో ఇదంతా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, మీరు అసలు ఎలా పరిచయం అయ్యారు, ఎలా మాట్లాడారు, ఇదంతా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ఒంటరిగా ఉన్నప్పుడు. ఓకే, మీరు ప్రపోజ్ చేసిన విషయాలన్నీ పర్సన్ తలుచుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ తన మనసుకి మాత్రం మీరు కావాలి, మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అని ఆ ఫీలింగ్ అనేది ఈ పర్సన్ మనసుకు ఉందండి. ఓకేనా? ఒకవేళ ఈ పర్సన్ తెలిసి తెలియక మిమ్మల్ని ఏ విషయంలో హర్ట్ చేసి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే థర్డ్ పర్సన్ విషయంలో కూడా కావచ్చు. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అపాలజీ అడగాలి అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ రాంగ్ రూట్లో వస్తున్నారండి. అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే తను రాంగ్ రూట్లో రావడం అంటే ఇక్కడ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? తను కరెక్ట్ నిర్ణయం అనేది తీసుకోవడం లేదు. తనకి ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అని తను అనుకుంటున్నారు. మిమ్మల్ని ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారు కదా, ఆ బాధ నుంచి తను బయటపడాలి కాబట్టి మీ లైఫ్లో వస్తున్నారు. ఓకే, కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి, అండ్ పేరెంట్స్ని ఒప్పించుకోవాలి, అండ్ మీరు వైపున హస్బెండ్ చూస్తున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అనుకోవడం లేదు. మీ దగ్గర ఏదో కేరింగ్, లవ్ అదంతా ఈ పర్సన్ మిస్ అవుతున్నారనమాట ప్రజెంట్. కాబట్టి తను ఏదో రాంగ్ రూట్లో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ తప్పకుండా ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకుంటారండి, కానీ స్లో మూమెంట్లో ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే, పెంటికల్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ. ఓకే, చాలా స్లో మూమెంట్లో ఉన్నారు, మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ చాలా మటుకి మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో వస్తారు, కానీ స్లో మూమెంట్లో వస్తారనమాట. ఓకే, అండ్ మీరు ఈ పర్సన్ని ఏ విధంగా మీట్ అవ్వబోతున్నారు అంటే ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ కానీ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ దాంట్లో ఈ పర్సన్ని మీట్ అవ్వడం చూపిస్తుంది అనమాట. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ అక్కడికి వస్తారని మీకు కూడా తెలియదు, అండ్ మీరు వస్తారు అని ఈ పర్సన్కి తెలియదు అనమాట. ఓకే, ఆ విధంగా మీరు మీట్ అవ్వడం చూపిస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు అంటే తన పక్కన తన లైఫ్ పార్ట్నర్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది, మీ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే అంటే మీరే ఒక స్టార్ లాగా ఉంటారనమాట. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరే ఒక లీడర్గా ఉంటారనమాట, ఒక స్టార్ లాగా ఉంటారు. రీయూనియన్ ఉంది అండ్ ఏం జరిగినా అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని ధైర్యంగా నిలబడుతున్నారు. అండ్ ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకోవాలి అని ప్రజెంట్ ఏంటంటే ధైర్యంగా ముందడుగు వేయడం అనమాట. ఓకే, భయాన్ని అన్ని వదిలేసి ముందడుగు వేయాలి అని ఆ ధైర్యం అనేది మీరు తెచ్చుకుంటున్నారనమాట. ఓకే, మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చు. అండ్ ఈ పర్సనే ఆలోచిస్తున్నారు మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట.
రీయూనియన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీ కేరింగ్, మీ లవ్, సో ఇదంతా ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారనమాట. ఓకే, మీ కేరింగ్, మీ లవ్కి ఈ పర్సన్ మీకు ఫ్లట్ అయి ఉంటారనమాట. కానీ మిడిల్లో వారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థర్డ్ పర్సన్, రొమాంటిక్ థర్డ్ పర్సన్, వీరి వలన మీరిద్దరి మధ్యలో సెపరేషన్ ఏర్పడింది. అంటే మీ లవ్, మీ కేరింగ్ అదంతా ఈ పర్సన్ మిస్ అవుతున్నారనమాట. ఓకే, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా బాధ పెట్టి ఉంటారు. అండ్ మీరు కూడా ఈ పర్సన్ని ఏదో విషయంగా తన మీద గట్టిగా అరవడం కానీ, అండ్ తనని అనుమానించడం కానీ, నాకు ఇంత టైం కూడా ఇవ్వడం లేదు, నీ లైఫ్లో తప్పకుండా థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఎవరి మాటలో వింటున్నారు కాబట్టి మిమ్మల్ని కేర్ చేయడం లేదు అని కూడా మీరు అనుకుని ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుని ఉంటారు. దానికి కూడా మీరు కూడా బాధపడుతున్నారు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ మీరు మీ పర్సన్ని వేరే వారి మాటలు విని మీరు మీ పర్సన్ని దూరం చేసుకుని ఉంటారు. అండ్ మీ పర్సన్ గురించి మీరు వేరే పర్సన్ దగ్గర మాట్లాడడం వలన ఆ పర్సన్ ఏంటి వేరే విధంగా మీ ఇద్దరి మధ్యలో వేరే విధంగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయడం అయితే చేశారనమాట. ఓకే, దాని వలన కూడా మీరు డిస్టెన్స్ అనేది వచ్చి ఉంటుందన్నమాట మీ ఇద్దరికి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వారితో రిలేషన్ ఎలా ఉంది అనేది చూస్తాం. ఓకే, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వారితో రిలేషన్ అనేది ఎలా ఉంది. మీ పర్సన్ లైఫ్లో అసలు థర్డ్ పర్సన్ కూడా ఉన్నారా లేరా కొంతమందికి థర్డ్ పర్సన్ ఉండకపోయి ఉండొచ్చండి. ఓకేనా, మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో అనుకుంటే మాత్రమే చూడండి ఇది. ఓకే, ఈ మెసేజ్ అనేది థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. नाइट ऑफ कप्स की क्लैरिफायर, एस ऑफ कप्स की क्लैरिफायर, द मैजिशियन कार्ड की क्लैरिफायर, द फूल कार्ड की क्लैरिफायर. ओके, बाटम ऑफ द डेक వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అన్నమాట. ఓకే, మీ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఇద్దరిలో ఇన్మేచ్యూర్ తనం అయితే ఉంటుందండి. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి ఒకవేళ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా కొంతమందికి మీ పర్సన్ థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారా, వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు. సో మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వారిద్దరి మధ్యలో అంత మంచి కనెక్షన్ అయితే లేదండి. అండ్ ఇద్దరు ఒకరినొకరు చాలా జడ్జ్ చేసుకుంటారనమాట. ఓకే, ఇక్కడ ఇద్దరు ఎంపరరే అండి. ఈ పర్సన్ ఎంపరర్ అండ్ థర్డ్ పర్సన్ కూడా ఎంపరరే అనమాట. ఓకే, అండ్ మీ పర్సన్ అసలు నేను ఒక మెట్టు కూడా దిగను, మీ పర్సన్ మీ దగ్గర ఎలా ఉన్నారు థర్డ్ పర్సన్ దగ్గర కూడా అలాగే ఉన్నారనమాట. ఓకే, తను అక్కడ కూడా చాలా ఈగో చూపిస్తూ ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ని కూడా తను చాలా దూరం పెడతా ఉన్నారండి. అండ్ కొంతమందికి థర్డ్ పర్సన్ దగ్గర మనీ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉండి ఉంటుందన్నమాట. ఓకే, ఆ సెక్యూరిటీ కోరే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదా కొంతమంది మ్యారేజ్ చేసుకోలేదు అంటే వారితో రిలేషన్ అనేది పెట్టుకొని ఉంటారనమాట. కానీ ఆ రిలేషన్లో ఈ పర్సన్ అంత హ్యాపీగా అయితే లేరండి. పాస్ట్ వచ్చేసి ఈ పర్సన్ మీద చాలా లవ్ చూపించారు కానీ రాను రాను అనేది ఆ రిలేషన్లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, ఎలాంటి దారి దొరకడం లేదు. థర్డ్ పర్సన్ దగ్గర నుంచి దూరం అవ్వాలి అంటే తనకి ఎలాంటి దారి అనేది ఈ పర్సన్కి దొరకడం లేదనమాట. ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని రావాలి కదా బయటికి, కాబట్టి దాని గురించి మీ పర్సన్ ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ థర్డ్ పర్సన్ని తను చాలా దూరం పెడుతున్నారు అండ్ తన చుట్టూ చూడండి ఒక వాల్ పెట్టుకుంటున్నారనమాట. థర్డ్ పర్సన్ తనని హర్ట్ చేయకుండా తన లైఫ్లో ఉండకుండా తన చుట్టూ అనేది వాల్ పెట్టుకుంటున్నారనమాట. ఓకే, థర్డ్ పర్సన్ మాటలు అస్సలు వినే పొజిషన్లో లేరు. మీ పర్సన్ చెప్పింది అక్కడ నడవాలి అని పర్సన్ అక్కడ జడ్జ్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, కానీ థర్డ్ పర్సన్కి అది నచ్చడం లేదు, చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఆ రిలేషన్ అసలు అవసరం లేదు నాకు అని మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ మనీ బెనిఫిట్స్ చూసి ఈ పర్సన్ వారితో రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో కూడా ఈ పర్సన్ ఉండి ఉంటారనమాట మీకు. ఓకే, ఏంటంటే ఇక్కడ ఎంపరర్ చూపిస్తుంది అండ్ ఈగోయిస్టిక్ పర్సన్. కొంతమంది మీరు డాక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ బ్యాంక్ మేనేజర్, పోలీస్ అలా
అండ్ అంటే సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పర్సన్ కూడా ఉంటారనమాట మీ పర్సన్. ఓకే, అండ్ కొంతమందికి మీ పర్సన్ని థర్డ్ పర్సన్ చాలా ఘోరంగా మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. థర్డ్ పర్సన్ దగ్గర మీ పర్సన్ ఏదో విషయంగా మోసపోయారండి, ఖచ్చితంగా మోసపోయారనమాట. మేబీ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని కాకుండా వేరే పర్సన్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు అనే మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. దాని పర్పస్గానే ఈ పర్సన్ ఆ రిలేషన్ని తను ఎండ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. అండ్ వారిద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, థర్డ్ పర్సన్ దగ్గర కూడా అంత ఇష్టంతో వెళ్ళలేదండి పర్సన్, తన అవసరం తీరగానే వెళ్ళారు అక్కడ కూడా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఆ రిలేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదండి, ఖచ్చితంగా ఇక్కడ పేజ్ వచ్చింది కాబట్టి కొన్ని రోజుల వరకే వారిద్దరు హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలో రిలేషన్ అనేది ఏమీ బాగోలేదు. మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, తన లవ్ మెసేజెస్ ఏంటి? ఈ పర్సన్ మీ దగ్గర ఏదో నిజం అనేది రివీల్ చేయాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెట్టారనమాట. మేబీ తను థర్డ్ పర్సన్ దగ్గర ఎందుకు వెళ్ళారని కానీ, తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఏదో ట్రూ అనేది రివీల్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, కన్ఫ్యూజన్. ఈ పర్సన్కి ప్రజెంట్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అండ్ తను థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో ఉన్నారు అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ మోసపోతున్నారండి. అది ఏదో ఈ పర్సన్కి తెలిసింది, థర్డ్ పర్సన్ కూడా ఈ పర్సన్ని చాలా మోసం చేస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ లైఫ్లో కూడా ఎవరో ఉన్నారు అని కూడా ఈ పర్సన్కి తెలిసింది. దానివల్లనే తను ఏదో మీ దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే, కమిట్మెంట్. మీకు కమిట్మెంట్ కూడా ఇచ్చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఇప్పుడు తను అనుకున్న బంధంలో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు, మీరు కూడా దూరం అయిపోతారేమో అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇచ్చేయాలి అనుకుంటున్నారనమాట. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. థర్డ్ పర్సన్తో ఈ పర్సన్కి ఈ విధంగా రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేబీ మీ పర్సన్ వారితోనే హ్యాపీగా ఉండాలి అని అనుకోవచ్చు, కానీ ఈ విధంగా ప్రాబ్లమ్స్ వారిద్దరి మధ్యలో క్రియేట్ అవుతుంది అండ్ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ని ఆ విధంగా మోసం చేస్తారు అని ఈ పర్సన్ అనుకోలేదన్నమాట. అండ్ మీరిద్దరూ ఈ విధంగా విడిపోతారు అండ్ తన లైఫ్లో ఇదంతా జరుగుతుంది అని ఈ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అన్ని విషయాలలో తను కాంప్రమైజ్ అయిపోవాలి, మిమ్మల్ని ప్రతి విషయంలో హర్ట్ చేస్తూ ఉండి అండ్ తన ఈగో, తన సాడిస్టు, తన అదంతా చూపిస్తున్నారు అంటే ఈ పర్సన్ ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి మీతో అని అనుకుంటున్నారనమాట. మిస్డ్ ఆపర్చునిటీ. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అండ్ మిస్ కూడా చేసుకున్నాను అని బాధపడుతున్నారనమాట. డెస్టినీ. తన కర్మబంధం మీరు అని అనుకుంటున్నారు. అబ్సెషన్. మీరు దూరమైన తర్వాత ఈ పర్సన్ తన మనసులో తన బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ అనేది దూరమైనంత బాధతను పడ్డారనమాట. ఓకే, అదే చెప్తున్నారు. నువ్వు నాకు దూరమైన తర్వాత నా బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కూడా నాకు దూరం అవుతుంది, అంత పెయిన్ని నేను అనుభవించాను అని ఈ పర్సన్ అంటున్నారు. ఓకే, సోల్మేట్ కనెక్షన్ ఇద్దరిది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. టైం. మంచి టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అండ్ మీ జోక్స్, మీ లవ్, మీ కేరింగ్, ప్రజెంట్ ఈ పర్సన్ అన్నీ మిస్ అవుతున్నారండి. తన లైఫ్లో తన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ అనేది తనకి చాలా దూరం అవుతున్న అంత పెయిన్ని తను అనుభవిస్తున్నారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.